మెడికల్ కాలేజ్‌లో అడుగుపెట్టడానికి నీట్ తప్ప మరో దారి లేదని తెలిసి, ఎన్నిసార్లు పరీక్ష పెట్టినా, ఎన్నిసార్లు క్యాన్సెల్ చేసినా మళ్ళీ రాస్తారులే అన్నట్టుగా ఎన్‌టీఏ వ్యవస్థ మారిపోయిందా? లేదా విద్యార్థులను మనుషుల్లా కాదు మెషిన్స్‌లా చూస్తుందా? ఎందుకంటే డాక్టర్ అవ్వాలంటే విద్యార్థుల దగ్గర ఉన్న ఒక్కటే దారి నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. పరీక్ష కోసం రాత్రింబవళ్లు కష్టపడ్డారు. పరీక్ష బాగా రాసాము అని సంతోషంగా ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి రాసిన విద్యార్థులు ఉంటారు. కానీ అకస్మాత్తుగా పరీక్ష రద్దయిందని తెలిసింది. మళ్ళీ పరీక్ష రాయాలి, మళ్ళీ అవే రాత్రులు, అవే పుస్తకాలు, అదే ఒత్తిడి, అదే భయం. ఇప్పటికే చదివిన విషయాలను గుర్తు పెట్టుకోవాలి, మళ్ళీ రాయాలి. అంటే ఒక్కో సమస్యను దాటుకుంటూ వెళ్లే లోపే కొత్త సమస్యలు ఎదురవుతున్నాయని చెబుతూ ఒక నీట్ అభ్యర్థి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆపుకోలేక ఏడవడం ప్రారంభించాడు. ఆ కన్నీళ్లు ఒక అతనివే కాదు, గత 2 ఏళ్లుగా ఇంకొంతమంది కొన్ని సంవత్సరాలుగా తమ జీవితాన్ని, ఆనందాన్ని, నిద్రను అన్నింటినీ త్యాగం చేసి ఒక్క కళ కోసం బ్రతికిన లక్షలాది మంది విద్యార్థుల కన్నీళ్లు అవి. మా బిడ్డ డాక్టర్ అవుతాడు అనే నమ్మకంతో జీవిస్తున్న కుటుంబాల ఆశలు అవి. మే 3న పరీక్ష జరిగింది. ఆ తర్వాత పేపర్ లీక్ అయిందనే వార్త బయటకు వచ్చింది. కానీ బాధ్యులు మాత్రం ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు అంటున్నారు. విద్యాశాఖ మంత్రి నేను ముఖం దాచుకుని పారిపోలేదు అన్నారు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో మాత్రం వేరే కథ చెప్తోంది. పేపర్ లీక్ గురించి అడిగితే స్పష్టమైన సమాధానం మాత్రం ఎవ్వరూ ఇవ్వడం లేదు. ఈ రోజు దేశంలో ప్రస్తుతం అత్యంత కీలకమైన సమస్య నీట్ పేపర్ లీక్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే పరీక్షా కేంద్రం బయట సెక్యూరిటీ చెకింగ్ పేరుతో విద్యార్థుల చేతి గాజులు, గొలుసులు, కొన్ని చోట్ల బట్టల పైన చిన్న బటన్ ఉన్నా తొలగించారు. అయితే ప్రశ్న ఒక్కటే, పేపర్ లీక్ అవుతున్నప్పుడు ఎన్టీఏ భద్రత ఎక్కడ ఉంది? 2024 పేపర్ లీక్ తర్వాత వ్యవస్థలో ఏం మారింది? ఏమీ మారకపోతే అసలు ఎందుకు మారలేదు? ఈ వీడియోలో మనము మొత్తం నీట్ పేపర్ లీక్ ఘటనను పూర్తిగా అర్థం చేసుకుందాం. పేపర్ ఎలా లీక్ అయింది? ఎక్కడ నుంచి మొదలైంది? దేశంలోని అతిపెద్ద పరీక్షా సంస్థ మళ్ళీ ఎందుకు విఫలమవుతోంది? మరియు చివర్లో దీనికి నిజమైన పరిష్కారాలు ఏమిటో కూడా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన సమస్యలకు పరిష్కారం రావాలంటే మనమంతా కలిసి మాట్లాడాలి. మే 3, 2026 ఈ రోజు దేశవ్యాప్తంగా 22,79,000 మంది విద్యార్థులకు ఒక పరీక్ష మాత్రమే కాదు, వారి భవిష్యత్తును నిర్ణయించే రోజు. ఏళ్ల తరబడి కష్టపడటం, నిద్రలేని రాత్రులు, కుటుంబాల ఆశలు అన్ని ఈ ఒక్క రోజు పైనే ఆధారపడి ఉన్నాయి. దేశంలోని 5,400 పరీక్షా కేంద్రాల్లో నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించబడింది. భారతదేశంలో మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందడానికి ఇదే అతిపెద్ద పరీక్ష. ఈ పరీక్షలో మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులు ప్రభుత్వ మరియు ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అడ్మిషన్ పొందుతారు. అంటే ఈ రోజు పరీక్ష రాసిన పిల్లలలోనే రేపటి డాక్టర్లు ఉన్నారు. అందుకే పరీక్ష రోజున ఎలాంటి మోసం జరగకుండా అధికారులు కఠినమైన భద్రతా చర్యలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల వద్ద తనిఖీలు ఎంత కఠినంగా జరిగాయో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్ లోని సికార్ లో తనిఖీ సమయంలో విద్యార్థుల చేతి గాజులు, గొలుసులు కూడా తీసివేయించారు. ఎన్టీఏ మాత్రం పరీక్ష పూర్తిగా భద్రంగా నిర్వహించబడింది అని ప్రకటించింది. ప్రశ్నాపత్రాలను తీసుకెళ్లే వాహనాలను జీపీఎస్ ద్వారా ట్రాక్ చేశారు. విద్యార్థుల బయోమెట్రిక్ వెరిఫికేషన్ చేశారు. ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షించారు. 5G జామర్లను కూడా ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయ్యాక అధికారులు ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగలేదు అన్నారు. సాయంత్రం పరీక్షా కేంద్రాల నుంచి బయటకు వచ్చిన లక్షలాది మంది విద్యార్థుల ముఖాల్లో అలసటతో పాటు ఆశ కూడా కనిపించింది. కానీ పరీక్ష ప్రారంభానికి కొన్ని గంటల ముందే నీట్ 2026 ప్రశ్న పత్రానికి సంబంధించిన ప్రశ్నలు కొంతమందికి చేరిపోయాయని ఆ పిల్లలకు అప్పటికి తెలియదు. అంటే లక్షలాది మంది నిజాయితీగా కష్టపడుతుంటే మరికొందరికి పేపర్ ముందుగానే చేరింది. అయితే ఇంత పెద్ద పేపర్ లీక్ ఎలా జరిగింది? ఈ కథ మే 2 రాత్రి ప్రారంభమవుతుంది. పరీక్షకు కేవలం ఒక రోజు ముందు రాత్రి 11 గంటల సమయంలో కేరళలో చదువుతున్న సికార్ కు చెందిన ఒక విద్యార్థి తన తండ్రికి చేతితో రాసిన ఒక గెస్ట్ పేపర్ పంపించాడు. ఆ విద్యార్థి తండ్రి సికార్ లో ఒక హాస్టల్ నిర్వహిస్తాడు. అతనికి ఆ పేపర్ చూసినా అప్పటికి పెద్దగా అనుమానం రాలేదు. మరుసటి రోజు పరీక్ష జరిగింది. సాయంత్రం ఆ విద్యార్థి తండ్రి ఆ గెస్ట్ పేపర్ ను ఒక ప్రముఖ కోచింగ్ టీచర్ కు చూపించాడు. టీచర్ అసలు ప్రశ్న పత్రంతో పోల్చి చూసి షాక్ అయ్యాడు. ప్రశ్నలు దాదాపు అలాగే ఉన్నాయి. పరీక్ష ముగిసిన కొన్ని గంటల తర్వాత రాత్రి 1:30 ప్రాంతంలో ఆ టీచర్ ఉద్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అతని చేతిలో గెస్ట్ పేపర్ కాపీలు ఉన్నాయి. ఈ రోజు జరిగిన నీట్ పరీక్షలో భారీ అవకతవక జరిగింది అని పోలీసులకు తెలిపాడు.
పోలీసులు ఫిర్యాదు రాయమన్నారు, కానీ టీచర్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బహుశా ఈ వ్యవహారం ఎంత ప్రమాదకరమో అతనికి అర్థమై ఉండొచ్చు. తన భద్రతపై భయం వేసి ఉండొచ్చు. మే 6 మరియు 7వ తేదీలలో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూపుల్లో ఈ గెస్ పేపర్ గురించి చర్చలు వేగంగా వ్యాపించాయి. చాలా మంది విద్యార్థులు అసలు పేపర్ ఇదే అని మాట్లాడటం ప్రారంభించారు. చివరకు మే 7న రాత్రి ఆ టీచర్ ఎన్టీఏకి అధికారిక ఫిర్యాదు పంపించాడు. తన వద్ద సుమారు 60 పేజీల పీడిఎఫ్ ఉందని, అందులో కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించిన అనేక ప్రశ్నలు ఉన్నాయని తెలిపాడు. తన మొబైల్ ఫోన్ కు కూడా ఫోరెన్సిక్ విచారణ కోసం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఈ ఫిర్యాదు తర్వాత మొత్తం వ్యవస్థ కదిలిపోయింది. రాజస్థాన్ ఎస్ఓజీ దర్యాప్తు ప్రారంభించింది. తర్వాత కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. మే 12 నాటికి 13 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తులో ఈ పేపర్ లీక్ నెట్వర్క్ రాజస్థాన్, హర్యానా, మహారాష్ట్ర సహా అనేక రాష్ట్రాలకు విస్తరించినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. చివరకు మే 13వ తేదీన ఎన్టీఏ నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేసింది. ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ వ్యవస్థలో లోపాలు జరిగాయి అని అంగీకరించారు. మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. విద్యార్థులు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. కొత్త అడ్మిట్ కార్డులు జారీ చేశామని తెలిపారు. తర్వాత విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జూన్ 21వ తేదీన మళ్లీ పరీక్ష జరుగుతుందని ప్రకటించారు. ఇప్పుడు దర్యాప్తులో బయటపడుతున్న సమాచారం ఇంకా షాకింగ్ గా ఉంది. క్వశ్చన్ బ్యాంక్ రూపంలో 300కు పైగా ప్రశ్నలు ముందుగానే బయటకు వెళ్లినట్టు తెలుస్తోంది. వాటిలో 100కి పైగా ప్రశ్నలు అసలు నీట్ పేపర్ లో ఎలా ఉన్నాయో అలానే వచ్చాయి. నీట్ లో మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. అంటే దాదాపు 600 మార్కుల ప్రశ్నలు ముందుగానే కొందరికి తెలిసి ఉండొచ్చు. దీంతో మంచి ర్యాంక్ సాధించడం చాలా సులభం అవుతుంది. దర్యాప్తు సంస్థల ప్రకారం ఈ క్వశ్చన్ బ్యాంక్ వేలాది మంది విద్యార్థులకు చేరి ఉండొచ్చు. రాజస్థాన్ ఎస్ఓజీ ప్రకారం ఒక్క రాజస్థాన్ లోనే 1000 మందికి పైగా విద్యార్థులకు ఈ పేపర్ చేరింది. ఈ కేసులో ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేశారు. వారిలో కొందరు పేపర్ ను లక్షల రూపాయలకు కొనుగోలు చేసి తర్వాత విద్యార్థులకు 5 లక్షల నుంచి 15 లక్షల వరకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. సికార్ ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో అతిపెద్ద కేంద్రంగా మారింది. ఇది యాదృచ్ఛికం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా సికార్ ను మినీ కోటా అని పిలుస్తున్నారు. 2024 నీట్ ఫలితాల్లో 650కి పైగా మార్కులు సాధించిన కేంద్రాల్లో అత్యధిక కేంద్రాలు సికార్ జిల్లాలోనే ఉండటం అప్పుడే అనుమానాలకు దారితీసింది. కానీ ఈ వ్యవహారంలో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే నిజాయితీగా కష్టపడిన విద్యార్థుల పరిస్థితి. రోజుకు 12 గంటలు చదివిన పిల్లలు, స్నేహితులను, పండగలను, ఆనందాలను వదిలేసిన పిల్లలు ఇప్పుడు మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది మొదటిసారి కాదు. 2024లో కూడా నీట్ పై పేపర్ లీక్ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్ష కూడా రద్దయింది. ఇలాంటివి దేశంలో పదే పదే జరుగుతున్నాయి. గత 5 ఏళ్లలో 15 రాష్ట్రాల్లో 41 ప్రధాన పేపర్ లీక్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 1,04,00,000 మంది అభ్యర్థుల భవిష్యత్తు ప్రభావితమైంది. ఒక్కసారి ఆలోచించండి. ఏళ్ల తరబడి కష్టపడాలి, పరీక్ష రాయాలి, ఆ తర్వాత పేపర్ లీక్ అయింది అని వినాలి, మళ్ళీ పరీక్ష కోసం వేచి ఉండాలి. ఇదే పరిస్థితి. అయితే ప్రశ్న ఏంటంటే ఎన్టీఏ ఎందుకు మళ్ళీ విఫలమవుతోంది? 2017లో జాతీయ స్థాయి పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించడానికి ఎన్టీఏను ఏర్పాటు చేశారు. కానీ కొన్ని సంవత్సరాల్లోనే అదే సంస్థ వివాదాల కేంద్రంగా మారింది. నిపుణులు దీని వెనుక 3 ప్రధాన కారణాలు చెప్తున్నారు. మొదటిది అధిక అవుట్సోర్సింగ్. ప్రింటింగ్, డిస్ట్రిబ్యూషన్, బయోమెట్రిక్ వెరిఫికేషన్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా అనేక పనులు ప్రైవేట్ వెండర్స్ చేతుల్లో ఉన్నాయి. అంటే పరీక్ష ప్రక్రియలో చాలా మంది బాహ్య వ్యక్తులు పాల్గొంటున్నారు. ఎక్కడ ఎక్కువ మంది ఉంటే అక్కడ లీక్ అయ్యే ప్రమాదం కూడా ఎక్కువ. రెండో కారణం టెక్నాలజీ ఉన్న హ్యూమన్ డిపెండెన్సీ తగ్గలేదు. నీట్ ఇప్పటికీ పెన్ అండ్ పేపర్ మోడ్ లోనే జరుగుతోంది. ప్రశ్నపత్రం ప్రింట్ అవుతుంది, రవాణా అవుతుంది, స్టోర్ అవుతుంది. అంటే పరీక్ష హాలుకు చేరేలోపు అది చాలా చేతుల మీదుగా ప్రయాణిస్తుంది. మూడో కారణం డబ్బు సరైన విధంగా వినియోగించకపోవడం. గత 6 ఏళ్లలో ఎన్టీఏ వేల కోట్ల రూపాయలు ఎగ్జామ్ ఫీజు ద్వారా సంపాదించింది. కానీ పరీక్ష భద్రతను బలోపేతం చేయడంలో ఆ స్థాయిలో మార్పులు కనిపించలేదు. ఇప్పుడు ప్రశ్న పరిష్కారం ఏమిటి అని. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ 101 సిఫార్సులు చేసింది. అందులో ముఖ్యమైనది పెద్ద పరీక్షలను క్రమంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడల్ కి మార్చాలి. ఒకే రోజు ఒకే ప్రశ్న పత్రంలో లక్షల మంది పరీక్ష రాయడం ప్రమాదకరం. అందుకే వివిధ రోజులలో షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించాలని సూచించారు. ప్రతి షిఫ్ట్ కు వేర్వేరు ప్రశ్న పత్రాలు ఉండాలి. అలాగే ప్రశ్న పత్రాన్ని ఫిజికల్ రూపంలో తరలించకుండా ఎన్క్రిప్టెడ్ డిజిటల్ ఫార్మాట్ లో పరీక్షా కేంద్రాలకు పంపాలని సూచించారు. పేపర్ నేరుగా సురక్షిత సర్వర్ కి చేరాలి. దీంతో మధ్యలో లీక్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి. 2024లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. ఈ చట్టం
చట్టం ప్రకారం పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 1 కోటి జరిమానా విధించవచ్చు. కానీ చట్టాలు ఉండటం మాత్రమే సరిపోదు, అవి కఠినంగా అమలు కావాలి. నిజానికి భారతదేశంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కేవలం పరీక్షలు కాదు, పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు జీవితాన్ని మార్చే అవకాశం. అలాంటి వ్యవస్థపైనే ప్రశ్నలు అత్యంతగా నష్టపోయేది షార్ట్ కట్లు లేని పిల్లలే. వారి వద్ద డబ్బు లేదు, పరిచయాలు లేవు, ఉన్నది ఒక్కటే కష్టం. ఆ కష్టాన్ని ఈ వ్యవస్థ మళ్ళీ మళ్ళీ పరీక్షిస్తోంది. డాక్టర్ అవ్వాలని కలలు కనే లక్షలాది మంది విద్యార్థులకు నీట్ ఒక్కటే మార్గమని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా పరీక్షలు నిర్వహించడం నిజంగా బాధాకరం. ఒక పేపర్ లీక్ అంటే కేవలం ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడం కాదు, లక్షలాది మంది పిల్లల నిద్ర, కష్టం, మానసిక ప్రశాంతత అన్ని కూలిపోవడం. అంత కీలకమైన పరీక్ష విషయంలో కూడా వ్యవస్థ ఇంత నిర్లక్ష్యంగా ఉండటం చాలా కోపం, బాధ, నిరుత్సాహం అన్ని కలిపి పెద్ద విసుగు తెప్పించే విషయం.